వాక్యము కనబడుతుంది. మత్తయి సువార్త ఆయన శోధనలో ప్రవేశించబెట్టిన తర్వాత ఆయన బాప్తిసం పొందుకొని ఆయన 40 రాత్రింబగళ్ళు సాతాను చేత శోధించబడి అటు తర్వాత కొన్ని ప్రాంతాలు చీకటి ప్రాంతాలను దర్శించి ఆ చీకటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చి ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా ప్రభు నడిచి ఒక సముద్రం అనగా ఎవరిదాను అవతలనున్న సముద్ర తీరమునకు వచ్చి అక్కడ కొంతమందిని చూస్తున్నాడు. ఆ మాటను మనం చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు చాలరుగా వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలు. ఎందుకు? వీరు ఎవరంటే లోకంలో ఉన్నవారు, లోకానుసరంగా ఉన్నవారు, లోక పద్ధతులని అన్వేషణ కలిగిన వారు. వీరు ఎవరంటే ఒక జాలరులు. సముద్ర తీరమున చేపలు పట్టుకుంటూ వారి పొట్ట జీవితాన్ని గడుపుకుంటూ వారి పిల్లల్ని పోషించుకుంటూ వారు బ్రతుకు తినములన్నట ఆ సముద్ర తీరములో జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ జాలరులు. హల్లెలూయా. మీరు చేపలు పట్టుకోవాలి, రోజు సముద్రానికి వెళ్ళి చేపలు పట్టాలి. వారు కళ్ళు దుకాణాల కాడ పెట్టుకోవాలి, లేకపోతే సార కొట్ల కాడ పెట్టుకోవాలి, లేకపోతే అక్కడక్కడ ఈదులలో తిరిగి అమ్ముకోవాలి. వచ్చిన ఆ డబ్బులు తీసుకొని వారు వంట సాహిత్యాన్ని కొనుక్కొని వారి ఇంటికి వెళ్ళి వారు పిల్లలు భోజనం చేయాలి. ఇలాంటి బ్రతుకు వారిది. ఇలాంటి మరి నైపుణ్యత కలిగిన వారు సముద్ర తీరంలో వర్షంలో కానీ వరదల్లో కానీ ఓడల ప్రయాణంలో కానీ వాళ్ళు వేగి ఏమంటది వేరి తీరిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తుల దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు తెలియదు వీళ్ళకి. హల్లెలూయా. రక్షణ అంటే తెలియదు, ప్రభు దీవెన అంటే తెలియదు, ఎలాంటి అవగాహన ప్రభు మీద లేదు. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి యేసు ప్రభు వచ్చి వారినే పిలవాలని ఆయన ఉందా? నా ప్రశ్న, నాకు వచ్చిన డౌట్. వారినే పిలవాలని ఉందా? లేరా? ఊళ్ళో దుకాణంలో పొట్టి ఆయా వీధులలో ఆయా ప్రాంతాలలో సమాజంలో ఉన్నవారు ధనవంతులు, జ్ఞానవంతులు, చదువు, విద్య, బుద్ధి, భారతం, భాగవతం నేర్చుకున్న వాళ్ళు, ఎండి బంగారం సువర్ణ కోట్ల కొద్ది బంగారము ధన విధులు కలిగిన వారు లేరా? ప్రభు పిలవచ్చు కదా? పిలవలే. ఎవరిని పిలుస్తారంటే జాలరులు, అంటే చదువు లేని పామరులు, విద్య లేని పామరులు. వారి దగ్గరకు వచ్చి ఉత్తరావా అని అనలేదు, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. హల్లెలూయా. మీరు నన్ను వెంబడించండి, మీరు నాతో రండి. వస్తే మీకు ఏమిస్తాను తెలుసా? నా వెంబడి మీరు వస్తే మీకు ఏమిస్తా? మనసులను బట్టి జాలరులుగా తయారు చేస్తా. గట్టిగా చెప్పండి. ఇంత గొప్ప వాక్యం. నిజంగా యేసు ప్రభుకున్న ప్రేమ లోకంలో ఎవరికి కనబడలేదు. నేను కూడా చాలా దిక్కులు తిరిగిన వాడిని, నేను కూడా చాలా మందికి చేసిన వాడిని. కానీ యేసు ప్రభులో కనబడిన ప్రేమ ఎవరిలో కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఈ శిష్యుల మీద అనగా ఈ చేపలు బట్టే వ్యక్తుల దగ్గరికి వచ్చింది. ఆ ప్రేమ మాట్లాడుతుంది. బాబు, ఎన్ని రోజులు బాబు మీరు ఇలా కష్టం చేసుకుంటూ పోతారు? ఎన్ని రోజులు తిండి
వాళ్ళంతా బుగ్గలు వచ్చినాక చేపలు పడతారు, తిరగడం రాష్ట్ర మరి ప్రాంతాల్లో తిరుగుతారు, నాసు కోసుకుపోతుంది, ముళ్ళు ఇరుగుతాయి, బండల్లో సందుల్లో రాత్రనక పగలనక పాములు తేళ్ళు. ఈ బాధలు మీకు ఎందుకురా నానా? నేను మనుషులను బట్టే జారుడుగా మిమ్మల్ని తయారు చేస్తాను, మిమ్మల్ని ఒక నైపుణ్యత కలిగే వ్యక్తులను చేస్తాను, మీరు వెళుతున్న మార్గంలో మంట మండేటట్టుగా చేస్తాను. హల్లెలూయా! అలాంటి పరాక్రమము కలిగిన దేవుడు, అలాంటి గొప్ప అద్భుతములు చేసిన దేవుడు అంటున్నాడు, రండి మీరు నన్ను వెంబడించండి, వెంబడించండి. ఈ మాటకు నాకు తెలిసి మీ హృదయం నొచ్చుకోవాలి. ఎవరి హృదయము? ఈ చేపలు పట్టిన వాళ్ళది. సిమోను పడిన పేతురు, ఆంద్రేయ, వీళ్ళు దేవుని నమ్మలేదు, దేవుని బిడ్డలు కాదు. మొట్టమొదలు యేసుప్రభు వచ్చింది పేతురు దగ్గరికి, మొట్టమొదటి శిష్యుడు పేతురే. వీళ్ళకి ఎప్పుడు కూడా యేసుప్రభు గురించి తెలియదు, రక్షణ ఏమో తెలియదు, మారు మనసు అంటే ఏమో తెలియదు, పాప క్షమాపణ అంటే ఏమో తెలియదు. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి రండి అనగానే వాళ్ళు అనాలి, అయ్యా నీ ఎప్పుడేమో నీకు కిరీటాలు లేవు, భుజకీర్తులు లేవు, మర్తమాణిక్యాలు లేవు, శంకు చక్రాలు లేవు, మణివారాలు లేవు, చూస్తే నీకు ఎలాంటి ఆకర్షణ కూడా లేదు, నీ ఎప్పుడొస్తా మాకేమిస్తావు అనాలి, అనాలవుతా అనాలి, అనుకోవాలి. నన్ను ఎంబడించుమన్న మాటనే వాళ్ళు శ్రేష్టంగా విన్నారు, వాళ్ళ హృదయంలో చాలా ఆనందంగా తీసుకున్నారు. ఆ మాట వైపు వారు మనసు పెట్టారు. ఎంటనే వారి ఒలలను విడిచిపెట్టి, వారి బుట్లు విడిచిపెట్టి, వారి బ్యాగులు బస్తలు విడిచిపెట్టి, వారి ఓడని పడవని విడిచిపెట్టి ఎంబడి వచ్చారు. ఎంత మంచి, నిజంగా వాళ్ళు నమ్మకమైన శిష్యులు. పేతురు ఉంటే కాలు మొక్కుతుంటే, హల్లెలూయా. పేతురు నా ముంగట ఉంటే, అయ్యా నేను పాదాభినందన చేస్తున్నాయి అంటుంటే, ఇక్కడ అనుకుని అక్కడంట, హల్లెలూయా. పరలోకంలో కలుస్తాడు అక్కడంట. నమ్మకమైన శిష్యుడు, దేవుని కొరకు ప్రభు కొరకు ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఎంబడే ఓలల్ని విడిచిపెట్టి, అతని సామాగ్రిని విడిచిపెట్టి ఎంబడి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అక్కడ కొంత దూరం పోయిన తర్వాత ఇంకా యాకోబు కుమారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నారు, వారిని తీసుకుని వెళ్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే, ఈరోజు యేసు ప్రభు అనే మాట తెలియని వ్యక్తులే ఒక్క మాటకే లోబడ్డారు, ఒక్క మాటకే లోబడ్డారు. మనసు మార్చుకున్నారు, హృదయంలో వాక్యాన్ని అన్వేషించుకున్నారు, అర్థం చేసుకున్నారు, దేవుని ఎంబడి అనగా యేసు ప్రభు ఎంబడి ప్రయాణం చేశారు. మనము సంవత్సరములు జరుగుతున్నా మన హృదయము నూతనపరచబడాలి. నూతనపరచబడటం లేదు. హల్లెలూయా. సంవత్సరములు జరుగుతున్నాయి, మన మనసు మన హృదయము నూతనపరచబడాలి. వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని కొరకు అన్ని రకాలుగా మనం పరిచర్యలు పాలు పొందుకుంటున్నాం. హల్లెలూయా. అందరి కాదు, కొందరి హృదయాలు ప్రభువు పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు రోషంగా నిలబడతాడు. నువ్వే ఎక్కడ అడుగు పెడతా అడుగుబడి నీ అడుగు పెడతాడు, ఆయన అడుగుంటాడు. హల్లెలూయా. రోషం కలిగిన ప్రభు నీకు ఉంటే నువ్వు లోకం వైపు చూస్తావా? నువ్వు అన్యుల వైపు చూస్తావా? నీ బంధువుల వైపు చూస్తావా? నీ భాగ్యవంతుల వైపు చూస్తావా? నిన్ను సహకరించే వారి వైపు చూస్తావా? ఎవరి వైపు నీ ఆత్మ తిరుగుతుందో పరిశీలన చేసుకో బిడ్డ. ప్రభు చెప్తున్న మాట సత్యం. మరోసారి అన్నాడు కదా, మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకో, అప్పుడు పరిశుద్ధాత్మను వర పొందుకుంటావు. అప్పుడు నీవును నీ పిల్లలు దూరస్తులందరూ రక్షించబడతారు. ఆయన సాక్ష్యం ఉన్నవారు 3000 మంది రక్షణ పొందుకున్నారు. ఈ రక్షణ పొందుకున్న వారు అపోస్తల బోధ, సావాసం, రొట్టె ఇచ్చుట, ప్రార్థన చేయట విడతేయకుండా ఉన్నారు.
ప్రభు వాక్యం అమ్మా ఏమవుతుంది? ఎక్కడ పోతున్నది మన మనసు, మన తలంపు? యెహోవా యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. నువ్వు ఒక్క విత్తనం వేస్తే పిడికెడి గింజలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు వేసిన విత్తనము సరైనది కాకపోతే భూమిలోనే మురిగిపోతుంది, పుట్టుబట్టిపోతుంది, కుంటుపట్టిపోతుంది. నువ్వు వేసిన విత్తనము చచ్చిపోతే అది పగిలి మొలకగా వెళ్ళి భూమిని పగలగొట్టుకొని కష్టపడి రోషంతో పైకొచ్చి అదొక చెట్టుగా ఉండి అదొక వటావృక్షంగా మార్చబడి పూత పూసి కాతాయి అనేకులకు నీడనిస్తుంది, ఆహారం ఇస్తుంది. హల్లెలూయా. మనసు మారాలి. హల్లెలూయా. నీ మనసు మారి నూతన పరచడం వల్ల నువ్వు రూపాంతరం పొందుతావని కూడా విన్నావు. పోయిన వారం విన్నావా? విన్నావు? పేతురుని పిలుస్తాడు, రా, నిన్ను మనసులో బట్టే జాగ్రత్త చేస్తా, నీ హృదయాన్ని నేను కోరుకున్నాను, రా. నాకు వద్దు ప్రభు, నేను ఇక్కడనే ఉంటా, ఈ బురదల్లో కూర్చుంటా, నేను ఈ నాసుల్లే వెళ్ళాడతా, ఈ రొయ్య పిల్లలు, ఈ చేప పిల్లలు, ఈ చిన్న చిన్న కప్ప పిల్లలు కూర్చి గాలలేసి నేను పట్టుకుంటాయ్యా, నాకు ఇదే సారు అన్నాడా? నేను కూడా పట్టా, చేపలు పట్టా, ఎదురికాయలు పట్టా, జంతువులు పట్టా, నేను కూడా చాలా చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు బట్టి జాగ్రత్తగా దేవుడు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు తపన ఏ హృదయం అయితే ఆకర్షించుకుంటుందో ఆ హృదయాన్ని ప్రభు వస్తాడు, తలుపు యొక్క వచ్చి తట్టుతున్నాడు. ఎవరైనా నా స్వరం వింటే నేను అతని దగ్గరకు వస్తాను, అతను నాతో, నేను అతనితో, ఇద్దరు కలిసి కూర్చొని భోజనం, బల్ల మీద భోజనం పెట్టుకొని కలిసి భోజనం. ఎంత యథార్థవంతుడమ్మా దేవుడు. ఎవరైనా అంటారా? రమ్మన్నప్పుడు ఇల్లు వచ్చావా? వచ్చిన సచ్చిన మనకి ఇంటికి నువ్వు వచ్చినప్పుడు సచ్చిన కానీ సరే, అనారోగ్యం ఉండి మన తోలు బయట వాడికి గీగితే మాంసం వచ్చిన పర్వాలేదు, బొక్కలు కలబడ్డా సరే, హల్లెలూయా, గుడ్లు గుంజుకోపోయినా సరే, మనసు ఊసర బిల్లాగా అయినా సరే, హల్లెలూయా. నీ ఆత్మ అయితే కాదు, నీ ఆత్మ అయితే బక్కకు కాదు, అది దొడ్డు కాదు, హల్లెలూయా. అది అందంగా ఉండదు, అది నీరసంగా ఉండదు, హల్లెలూయా. నీ ఆత్మ పరమాత్మను సావాసం చేస్తుంది, నీ ఆత్మ పరమాత్ముని దగ్గర పరిశుద్ధంగా ఉంటది. హల్లెలూయా. పిలిచిన దేవుని దగ్గరికి నువ్వు రా. వచ్చిన తర్వాత నువ్వు నీ పునాదిని నువ్వే చేసుకోవాలి. హల్లెలూయా. వచ్చిన తర్వాత నీ పునాదిని నువ్వే సరి చేసుకోవాలి, నీ బేసును నువ్వే సరి చేసుకోవాలి. ఇది తడకతో కొట్టి ఒక్క గుద్దు అక్కడ పడుతుంది, హల్లెలూయా, వెళ్ళిపోతుంది కదా. ఇది గోడ, దీని చేతితో గుర్తిపోతుందా? గడ్డపారతో గుర్తిపోతుంది, హల్లెలూయా. అదే కాకుండా సిమెంట్తో రాడ్స్తో కట్టిన పిల్లర్స్ ఉంటుంది అనుకో, నువ్వు గన్నులు పెట్టి పడగొట్టిన వాళ్ళదు, ఎందుకంటే బేస్ గట్టి ఉంది, అది సరైన పునాదిగా చేయబడింది. అలా హల్లెలూయా. అందుకే పేతురు పిలిస్తే వీళ్ళు 12 మంది శిష్యులుగా మార్చబడి అందులో ఒకడు చెడిపోయాడు పుట్టాడు. ఆ కథ మనకు కొద్దిగా 12 మందిలో 11 మంది అగ్నిలాగా రగిలారు, జాలలుగా వెలిగారు, దీపస్తంభాలుగా మండారు. వాళ్ళు వెలిగిస్తూ అనేకులు, వాళ్ళు కరుగుతూ అనేకులు వెలిగించారు. ఈరోజు ప్రియ బిడ్డ, నిన్ను మనసులో బట్టి జాగ్రత్త చేస్తారా అన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయద్దు. పిలిచిన తొవ్వంటి వెళ్ళు, సుగమ గుమ్మరాలు తగిలిపోతున్నాయి, అగ్ని గంధకాలు రాలుతున్నాయి, పట్టణం అంతా పాడైపోవడానికి ఆ శాపగ్రస్తమైన పట్టణం కూలిపోతుంది. లోతు నీ భార్య, నీ పిల్లలు తీసుకొని హలో వెనుకకు మరి చూసావా? బాగుండదు. దేవుడిచ్చిన ఆజ్ఞం ఇది, దేవుడిచ్చిన మాట కట్టడా, దానికి లోబడితే బాగుంటావు, లోబడకపోతే లోకము నీకు ఒలగా ఉరిగా తయారవుతుంది. లోకము నీకు ఒలగా ఉరిగా ఒక గాలముగా నీకు తయారవుతుంది. నేను తీసుకుపోయి కూరకుండలు ఉడకబెడతాడు, లేకపోతే అగ్నిలేసి కాలుస్తాడు, తీసి మంచి రొట్టె మీద పెట్టుకొని తింటాడు. హల్లెలూయా. ఎవడాడు? సాతాను. హల్లెలూయా.
నువ్వు వాడి బోలలో పడకు, వాడి ఉచ్చులో పడకు, వాడు నీ కనబడకుండా పెట్టేస్తాడు. అబ్బో నీ చెయ్యను, అబ్బో నాతోటి కాదు, నేను ప్రభుని నమ్ముకున్నానయ్యా, నా దగ్గరికి రాకు తమ్ముడు, నా దగ్గరికి రాకు అన్నయ్య, నేను ప్రభుని నమ్ముకున్నా అనుకుంటున్నా పోతావు. వాడికి పోయేవాడు వాడు చూపిస్తాడు మాయ. అక్కడ ఏదోడు తోటలో చూపించిన మాయగాడు అలా మంచి చెడులు ఇచ్చే ఫలము దగదగలాడుతుంది, కనులకు రమ్యమైనది, తినటకు రుచిగా కలిగినది, చూడకు అందమైనది, అది నీ ముందు పెడతాడు. అబ్బా ప్రాణం పోయినా పర్వాలేదు. ఎవరు చూస్తున్నారు? నా దగ్గర వాళ్ళందరా చుట్టుపక్కల చూస్తావు, లోతు భార్యలాగా చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు, వాళ్ళతో సావాసం చేస్తావు, వాళ్ళతో సావాసం చేస్తావు, నీకు నచ్చినట్లుగా నువ్వు అక్కడ ప్రవర్తిస్తావు. నీ జీవితం చీకట్లో ఉంటుంది, నీ జీవితం వెలగదు. నువ్వు వెలిగించబడాలనుకుంటావు కానీ వెలగవు. ఎందుకంటే కాల్చిన కొద్ది, ముట్టించిన కొద్ది ఆడికి తగుతో పట్టణం జరిగిపోతుంది. ఎందుకు? లోపల పరిశుద్ధాత్మ అనే నూనె ఆవిరి లేదో. అందరి కాళ్ళు పట్టుకుంటారు. దేవుని మాట వినండి, నా మాట వినకండి. దేవుని మీద నీ మనస్సును మార్చుకుని ముందుకు ఉంది. దేవుడు నన్ను రక్షిస్తాడు. మనుషుడు కాదు రక్షించేది. నా గుండెలో భారం ఎంతో ఉంది. నేనెంతో గుండె బలి కూడా వేడిస్తాను ఒక్కొక్కసారి. ప్రభా ఇది నిజంగా నువ్వు పిలిస్తే నేను ఇలా ఉన్నానా, నేనేనా అనిపిస్తుంది నాకు. ఒకసారి లోకంలో నాకు వస్తుంది చేసుకోవడానికి, ఏదైనా సాధించవచ్చు. కానీ నా ప్రభువు దగ్గరికి నేను వచ్చాను, మళ్ళీ నేను లోకానికి వెళ్ళదు. తగిలో పడుతున్న గుమ్మలను చూసి లోతు భార్య పిల్లలు వెళ్ళిపోతున్నారు పట్టమంటుంది. సౌండ్ చక్కబట్టుంది. సుధమ గుమ్మర మీద రాలుతున్న అగ్ని గంధకాలని చూడటానికి లోతు భార్య మనసు తప్పించిపోతుంది. అయ్యయ్యో నా పట్నమా, నా భవనమా, నా ఎండి బంగారమా, నా విడలేని ద్రవ్యమా, కాలిపోతున్నవా, కూలిపోతున్నవా, కుప్పైపోతున్నవా, అయ్యయ్యో చూడొద్దనే ప్రభు. ఏమైనా కానీ ప్రభు నా ఎంబడి ఉన్నాడా? నా భర్త ముంగట నడుస్తున్నా, పిల్లల మధ్యలో నడుస్తున్నా, నేను అనుకున్నా ఆయనకి కావాలనురా చూడటానికి ఎవరు లేదు. చూస్తే ఏమవుతుంది? ఆయన అయితే చూస్తలే, నా పిల్లలైతే చూస్తలే, నేను ఒక్కసారి చూసింది అక్కడే కథ ఉప్పు స్తంభము మారి ఈనాటికి ఉందని అక్కడ వేరేవాడు చెప్తారు. సుధమ గుమ్మర్రములో పాపిష్టి కార్యాలకి నువ్వు లోబడిపోతే ప్రభు ఉప్పు స్తంభము చేస్తాడు. నీ ఆత్మ ప్రభు సన్నిధికి అంకితము చేయబడదు బిడ్డ. జాగ్రత్త. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. రా ప్రభు దగ్గరికి. నిన్ను శంకలో వెతుకుంటాడు, నిన్ను అరిచేతిలో చెక్కుకుంటాడు, ఆయన భుజం మీద ఎత్తుకుంటాడు. నీ తల ఎంట్రుక నెరవేర్చు వరకు నిన్ను కాపాడుతాడు. ముదమి వరకు నిన్ను భద్రపరచువాడు దేవుడు. ఆయన కొరకురా. ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారని నాకు ప్రభు దగ్గరికి. ప్రాణము కంఠములు ఊపిరి ఉన్నంత వరకు గుండె యేసు 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 అంటుండాలి. అనుకో. చూడు నీ గుండె ఎవరిని యాద్ చేస్తుందో చూసుకో ఒకసారి. నీ దమ్ము ఎవరిని యాద్ చేస్తుందో చూడు. యేసు యేసు తండ్రి అంటుందా? యేసు 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 అంటుంది. 24 గంటలు నా గుండె కొట్టుతుంది. హల్లెలూయా. దేవుని కొరకు బిడ్డ, ఒక్కసారి నువ్వు వెలిగించబడి చల్లారిపోతే బొగ్గువే తయారవుతావు. హల్లెలూయా. అది శాతానికి ఆనందము కానీ దేవునికి దుఃఖం. దేవుడు ఏడుస్తాడు నేను చూసి. అయ్యో నా కుమారుడు, నేను నా సరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను, నా కుమారుడు ఏమైపోయాయి, నా బిడ్డ ఏమైపోయాయి. అయ్యో ఈ పాపిష్టి లోకంలో పడిపోతుందా అని కలకల ఉంటుంది ప్రభుకు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు దావీదు గారు అంటున్నాడు. కీర్తనకారుడు దావీదు గారు 11 అధ్యాయంలో 3వ వాక్యంలో కనబడుతుంది చూడండి. 11:3.
యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఆ, ఉన్నాడు. ఉమ్, యెహోవా సింహాసనము ఉమ్, ఆకాశమందున్నది. ఆ, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. ఆ, తన కనుదృష్టి చేత ఆ. ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చాలు. పునాదులు పాడైపోతున్నాయి బిడ్డ. అమ్మా ఇక్కడ చూడండి, ఏం పాడైపోతున్నాయి? పిలిచింది దేవుడు నిన్ను, నీ పునాదిని గట్టిగా చేసుకోమని చెప్పాడు. నువ్వు బేస్మెంట్ పడిపెట్టి అన్నాడు. నీ బేసు సిమెంట్, కంకర, ఉసుకే, రాడ్సులతో తయారు చేసుకోమన్నాడు. అది నువ్వు భూమి మీద పెట్టుకుంటే ఎట్లా? పునాదులు పాడైపోతున్నాయి. నీతిమంతులు ఏమి చేయగలరు? దేవుని సేవకులు ఏం చేయగలరు? హల్లెలూయా. నీ పునాది పాడైపోతే, నీ విశ్వాసం అనే పునాది పాడైపోతే, నీ నమ్మకత్వం అనే పునాది పాడైపోతే, నీ పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన దేవుని ఆత్మ నీది పాడైపోతుంటే, నీ జ్ఞానం పాడైపోతుంటే, నీ ప్రేమ పాడైపోతుంటే, నీ పక్వత, నీ పరిపూర్ణత పాడైపోతుంటే ఏమి చేయగలరు నీతిమంతులు? ఏమి చేస్తారు? అమ్మా ప్రభుని నమ్ముకో అమ్మా అని చెప్తే, అయ్యా నమ్ముకుంటే కానీ నాకు ఈ బాధలు ఉన్నాయి. యేసు నామములో బాధలు తీరిపోతాయి. ఈ బాధల కన్నా ఎక్కువ ఇది కాదమ్మా, అది పరిశుద్ధాత్మ ఆవరింపు నీకు ఎక్కువ అని చెప్పి రక్షిస్తే, దేవుని దగ్గరికి వస్తే, దేవుని నామములో ప్రార్థన చేసి, వాక్యం చెప్పి, వారిని బలపరిచి, వారిని కాల్చి, కరిగించి, కరగబెట్టి, శాసలు పోసి, ఒక రాడ్సుగా తయారు చేసి, దాన్ని ఒక నాణ్యంగా తయారు చేసి, అది అనేకుల ముందు పెడితే దొంగల చేతిలో పడిపోయింది. హల్లెలూయా. దోపిడీ వాళ్ళ చేతిలో పడిపోయింది. వాడు ఏం చేస్తాడు? తీసుకుపోతాడు, అమ్ముకుంటాడు. హల్లెలూయా. అందుకే పునాది పాడైపోయింది. నీ పునాది పాడైపోతే పాస్టర్లు, పాస్టర్మలు, సంఘ పెద్దలు ఎవరేమి చేయరు. దానికి నువ్వే కారుడు, నువ్వే కారుకురాలు. దానికి నువ్వే ఉసుక మీద కట్టిన పునాది, ఉసుక మీద కట్టిన ఇల్లు, భవనము అంతే. దాని కథ తూర్పు నుంచి గాడుపు వచ్చిందా, పడమటి నుంచి విసిరిందా, దక్షిణాదికి మెరుపు, ఉత్తరాదికి ఉరుము చూపి కొట్టు కొడితే, పటట వర్షం పడి కూల్ చేస్తే, వరద గారుతుంటే, వరద వెళుతుంటే దమ్ము మన కూలి కుప్పలై పచ్చలు పదారై కదా, చేతికి అందుకుంటా, ఇంటికి రాకుండా తుత్తి నీళ్ళుగా చేయబడి ఆ ఏటిలో కొట్టుకొని పోతాడు. ఫలితమేమి, కట్టిన లాభమేమి, దాని వలన వచ్చిన భాగ్యం నీకేమి దొరుకుతుందమ్మా? ఏమైనా వస్తుందా? రాదు. నేను చెప్తుంది ఒకటి, దేవుని పాదాల సాక్షిగా చెప్తున్నాను. నువ్వు రక్షించబడ్డావా? నీ ప్రాణం పోయినా సరే వెనకకు తిరగకు. నీ పునాదిని చూసుకో. నీ పునాది కింద ఎలుకలు అవుతున్నాయా, పందికొక్కలు అవుతున్నాయా, పాడైపోయినవి సుండెలకలు వచ్చి దొరుకుతాయి, పాములు దొరుకుతాయి, నూనెకట్ల పాములు, పచ్చడి పాములు, ఇంకా చెప్పాలంటే ఇంకా తుంట పెంచరు, రక్త పెంచరు, మొత్తు పెంచరా, పెద్ద పెంచరా, కొండ సిలుములు, బండపల్లులు, ఇవన్నీ ఆ పొక్కల పునాదులకు జొర్రి నీ పునాదిని కూల్చేస్తాయమ్మా. బాబు సరి చేసుకో. పునాదులు పాడైపోతున్నాయి. నీ జ్ఞానం అనే పునాది పాడైపోయింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చూడండి. నీ పునాది పాడైపోయింది. నీ పునాదిని బాగు చేసుకో. నీ పునాదిని బాగు చేసుకో. మళ్ళీ అదేమాట చదవము ముందుగా. పునాదులు పాడైపోతుండగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఏమి చేస్తారు? ఏమి చేయరు? యేసు ప్రభు పిలిచాడు. ఈ వ్యక్తులు వెళ్ళారు, నన్ను వెంబడించమన్నాడు దేవుడు. వస్తున్నాను ప్రభా, ఇడిచిపెట్టుకున్నారు. ఇడిచిపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ పోయినాయి నా ఓలలు, నా బుట్టి, నా పడవ, నా చేపలులా, నా కచ్చోలా, ఇంకా నీకు రకరకాల ఓలలు ఉంటాయి. ఆ ఓలలు పెద్ద చేపలు పట్టేటి, చిన్న చేపలు పట్టేటి, ఇసురుడోలలు, ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ పోయినాయి మళ్ళీ తిరిగినవా? తిప్పలు తప్పదు, కుప్పలు నీకు కష్టాలు.
గుడ్డ యథార్థంగా చెప్తే పిలిచేవాడు, నమ్మదగినవాడు. అందుకే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం, 5:13, 5:13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. వారిలో గనులైన వారు సామాన్యులు వీళ్ళు ఏం లేదు, జ్ఞానం లేదు. వారు జ్ఞానం లేక చెరపట్టబడుతున్నారు, కష్టాల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు, అవమానించబడుతున్నారు, రోగం. జ్ఞానము నువ్వు ప్రభు వైపు చూడకుండా నువ్వు వేరే వైపు చూసినావు, నీ జ్ఞానము నిందలు తప్పవు, అవమానాలు తప్పవు, నీకు అనారోగ్యాలు తప్పవు, నీ జ్ఞానం కూలిపోతుంది. అదే ఉసుక మీద కట్టబడిన పునాది, మంచి నేల కట్టబడిన పునాది చూస్తావు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయం చూడమాట, చూడు. దేవునికి స్తోత్రం. చూడండి, దొరికిందా? 7వ అధ్యాయము 23, 24 చూడు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన విల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉండును. వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన దాని పునాది బండ మీద, క్రీస్తు అనే బండ మీద వెయ్యబడను గనుక అది పడిపోదు. ఎందుకు పడిపోతుంది? క్రీస్తు బండ మీద కనబడిన విల్లు, ఈ ఇల్లు అనే హృదయము. బేసు నీకు గట్టిగా ఉంటే కూలబడదు. ఎందుకంటే ప్రభు కొరకు నిలబడితే ప్రభు నీ కొరకు నిలబడతాడు. హల్లెలూయా. వేరే రకాల ఆలోచనలు పెట్టి నిన్ను చెప్పాడు గారు, అంతయ్య గారు, గాలు వేసి గుచ్చి వేసి ఆడు మనుషులు పట్టుకుంటాడట. హల్లెలూయా. హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయము 15వ వాక్యాలు చూస్తాం. వాడు గాలం వేసి కూర్చుంటాడు. వస్తువు పోతుంది నీకోసము వచ్చి వస్తువు పోతున్నది నా కోసము వచ్చి కూర్చున్నాడు నీకోసం. హల్లెలూయా. వస్తుంది, ఈ గాలం చూసి వెళ్ళిపోతున్నాడు చేప. వస్తున్నావు పోతున్నావు నా కోసమే, దీనికోసమే, కానీ వచ్చి కూర్చుండు నీ కోసం గడ్డ మీద. నీవు ఎప్పుడైతే నన్ను మింగుతావో నిన్ను తీసి గడ్డ మీద ఎత్తేస్తాడు. హల్లెలూయా. తీసుకుపోయి మంచి బండ మీద పాకుడు పట్టకుండా రాసి కదా, పాకుడంతా తీసేసి కుండలు ముక్కలు కొట్టి కుత ఉడికించి థమ్సప్ ముగట పెట్టుకొని, రొట్టెలు ముగట పెట్టుకొని మంచిగా నవ్వేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈడోడు గాలం వేసినాడు. నిన్ను శాపలు బట్టే మనుషుడిగా కాదు, నిన్ను మనసులో బట్టే జాలనగా చేసిన దేవుడు. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క శాపం లేదు. యేసుప్రభు వచ్చాడు, అప్పుడు అన్నాడు, కొంచెం లోతుకు తీసుకుపో బిడ్డ అన్నాడు. తీసుకుపోయి కూర్చున్నాడు, నిలబడ్డాడు. అక్కడ ప్రసంగం చేశాడు యేసుప్రభు. ప్రసంగం ఎవరు చేశాడు? జనసమూహం అని రాయబడింది. జనం ఎక్కడుంది? ఓడలో ఉన్న మనుషులే ఉన్నారు. జనసమూహం వాక్యం చెప్తే, ప్రసంగం చెప్తే, ఆ ప్రసంగం ముగించిన తర్వాత, ఆ ఉపదేశం ముగించిన తర్వాత ఓలా వెయ్యి పేతురు వాళ్ళ వెయ్యి ఈ శాపలు నీకు వచ్చినాయంట ప్రసంగం. హల్లెలూయా. క్రీస్తు మాట గొప్పది. ఆయన మాట అంటే అవునంటే అవును, అమ్మా కాదంటే ఆయన మాటకు లోబడితే నీకు అందరు లోబడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు నిలబడితే, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు నిలబడతావు, నేను నిలబడతావు. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర మనం సరైన బేస్ నిలబడాలి. మన జ్ఞానము లేకపోతే మనకు శ్రమ వస్తుంది. ఏ జ్ఞానము?
బైబిల్ జ్ఞానం కావాలి. చదివి తినని గర్వించకు చదివినవాడా, నీ చదువునంత చదువులో దేవుడు లేడు. చదివి తినని గర్వించకు చదివినవాడా, నీ చదివినంత చదువులో దేవుడు లేడు. స్థిరమానసుండవైన గురుని మరుగు తెలుసుకో, తర్వాత జన్మ రైతమునకు దారి చూసుకో. స్థిరమానసుండవైన గురుని మరుగు తెలుసుకో, తరువాత జన్మ రైతమునకు దారి చూసుకో. అన్యాయము విడుము, పాపంబు మాను, దోషంబు ఇడువు. శరమానసుండ ఓ మానసుండ, ఓ మనసుండ, పాపంబు విడువు. హల్లెలూయా. ఒకప్పుడు వాడేవాళ్ళం కదా, దేవుని స్తోత్రం. ఈ మనసు పాపాన్ని విడవాలి, శాపమును విడవాలి, లోకమును విడవాలి, లోక పద్ధతులు విడవాలి. దా నిన్ను మనుషులు బట్టి జాలరి చేస్తున్న మాట జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా. నిన్ను గొప్ప జన్మగా చేస్తున్న మాట జ్ఞాపకం ఉంచుకో. నిన్ను బండ మీద కట్టాడు, అదే నువ్వు ఇసుక మీదకి వెళ్ళిపోయావు. ఇసుక మీద కట్టబడిన విల్లు వాన వచ్చను, వరదలు వచ్చను, అది కూర్చోబడదు. ఇది ఎవరు? బుద్ధివీరుడు కట్టిన విల్లు అంటది. ఎవరిలో? బుద్ధివీరుడు, బుద్ధిమంతులు కాకుండా కట్టిన విల్లు అది. హల్లెలూయా. జ్ఞానం లేనివాడు చెప్పి, జ్ఞానం లేని మాటలు చెప్పి నిన్ను చెడుపువాడు వీడవాడు. జ్ఞానం లేని మాటలు చెప్పి అజ్ఞానుడు, వాడికి జ్ఞానం లేదు. జ్ఞానం లేని మాటలు చెప్పి నీ జ్ఞానాన్ని దోసుకోవటానికి, నీ మంచితనం దోసుకోవటానికి, నీ విశ్వాసం దోసుకోవటానికి, నీ ఆలోచన చెడిపిన వాడెవడు? ఏదోను తోటలో చెడిపిన వాడు. అవ్వాదామును సుఖ సమ్మతితో, ఆనందంతో, ఐక్యతతో ఉన్న మనుషుల విడదీసి నాటు నుంచి పాపము నేటి వరకు మనుషుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. నరకము నోరు చాపుకొని ఉంది. ఆ నరకాగ్నిలోనికి పోకుండా పరలోకము చేతులు దాల్చి పిలుస్తుంది. నీకు చేతులు దాల్చిన లోకము కావాలా, నోరు చాపుకొని చూస్తున్న లోకము కావాలా? అది మనల్ని మనమే పరిశీలన చేసుకో. ఒక్కసారి వెలిగించబడి చీకట్లోకి వెళ్ళిపోతే నువ్వు చీకటి సంబంధివే కానీ వెలుగు సంబంధివి కాదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు బిడ్డ? ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. రోమా పత్రికలు అంటాడు 10వ అధ్యాయంలో మాట్లాడతాడు. చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను. రోమా పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివి ముగించుకుందాం. 1 నుంచి 3 వచనాలు.